అన్ని దారులు మేదరమెట్ల వైపే కోస్తాంధ్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ ఎత్తున సిద్ధం సభకు జనం తరలివస్తున్నారు. రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాలు భారీగా తరలివస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేడర్, జగన్ ఫ్యాన్స్ మేదరమెట్ల సిద్ధం సభ రాజకీయ కుంభమేళాను తలపించబోతోంది. అయితే మేదరమెట్లలో సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీఎం వైఎస్ జగన్ ఏం సంచలనాలు మాట్లాడతారు? విపక్షాలపై విసుర్లు ఎలా ఉండనున్నాయి? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టాక సీఎం జగన్ చేయబోయే కామెంట్లపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల జనంతో పాటు జాతీయ పార్టీల నేతల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. మేదరమెట్లలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ మొదటి విడత ఎన్నికల ప్రచారం అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. గత సిద్ధం సభల కంటే మేదరమెట్ల సిద్ధం సభ సూపర్ సక్సెస్ కాబోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, అందుకు జనసందరంగా మారిన సిద్ధం సభ ప్రాంగణమే నిదర్శనమంటున్న అంబటితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ మరి కాసేపట్లో జరగబోతుంది. 4వ సిద్ధం సభకి సర్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం వేదిక నుండి ఏ ప్రకటన చేయబోతున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వబోతున్న ఒక ఆసక్తి నెలకొంది. మనతో పాటు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఈ సిద్ధం సభకి ఆ కేడర్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు 2-3 రోజుల నుండి వీళ్ళు పిలుస్తున్నప్పుడు కానీ ఈరోజు బయలుదేరినప్పుడు కానీ ఎలా కనిపిస్తుంది? ఇది ఐ థింక్ మొదటి విడత ఎన్నికల ప్రచారం. అంటే నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా వచ్చి 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేటటువంటి ఒక సిద్ధం మహాసభలు. ఇది 4th సిద్ధం మహాసభ. దీంతో బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ నోటిఫికేషన్ ఎన్నికల ప్రచారంలో భాగం అయిపోతుంది. ఈ సిద్ధంకి రెస్పాన్సు ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరంలా. గత 3 సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఈ సిద్ధం సభ ఎలా జరగబోతుందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటికే ప్రాంగణం మొత్తం 50% ఆక్యుపై అయిపోయింది. నౌ ద టైమ్ ఈజ్ 12. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది 3 గంటలకి. నాకు తెలిసి ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోవటమే కాక ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంత పెద్ద ఎత్తున ప్రజానీకం సిద్ధం సభలకు వస్తున్నారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి పెద్ద మెజారిటీతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాలని, తమకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగింప చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజానీకం ఉన్నారనేది చాలా స్పష్టంగా ఈ సిద్ధం మహాసభలతో అర్థమైపోయింది. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారికంగా కూడా పొత్తు కుదుర్చుకున్నాం. మరి దాన్ని ఎలా చెప్తారు? ఇక్కడ మీరు ఒక్కటే దీనిలో ఒక కొద్దిగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ముఖ్యమంత్రిగా అయ్యి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతన్ని దించడానికి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఎత్తున ఎదిగి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ప్రజల గుండెల్లో ఉన్నాడు. మేమందరం కలిస్తే తప్ప, వాళ్ళేమో దించుతూ ఉంటున్నారు, కలిస్తే తప్ప పోటీ చేసే పరిస్థితి లేనటువంటి దశలో ఉన్నారు. కాబట్టి హౌ స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ది పబ్లిక్ అనేది వాళ్ళ కలయికే ఇండైరెక్ట్గా చెప్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవ్వరు కలిసినా పోటీ ఏంటి? ఇక్కడ పోటీ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అంతే కదా. ప్రజలు బీజేపీ సపోర్ట్ చేసినా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా వాళ్ళేమి ముఖ్యమంత్రులు కారు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే ఎన్నికలకు ముందు చెప్పాడో ఆ మాటలు నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఎన్నికలకు ముందు ఏ మాట చెప్పాడో ఏ మాటని నెరవేర్చనటువంటి మోసగాడు. మోసగాడిని గెలిపిస్తారా, మగవాడిని గెలిపిస్తాడా? మగవాడిని అంటే మొనగాడిని గెలిపిస్తారా? మగవాడు కాదు, మొనగాడిని గెలిపిస్తారా? ప్రజలు నిర్ణయించుకుంటారు. సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు 175 కొట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కానీ ప్రధానమంత్రి మోడీని గతంలో ఈ దేశం నుండి తరిమేస్తామన్నారు. గతంలో దేశం కోసం కాంగ్రెస్తో పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈరోజు దించడం కోసం, మిమ్మల్ని దించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సో గతంలో విమర్శించినటువంటి బీజేపీ మోడీనే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు? నేనేమంటానంటే, వాళ్ళు పొత్తు పెట్టుకోవటం పట్ల
నాకు ఏ విధమైన అభ్యంతరం, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఇది ఒక అనైతికమైన పొత్తు, ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేని పొత్తు. ఈ పొత్తులో ఎవరినెవడు పొడుచుకుంటాడో అర్థం కానటువంటి పొత్తు. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే జయంతోనే కలిసినటువంటి పొత్తు. ఈ పొత్తుకు ముందు ఒకసారి వెళ్తే ఆ పొత్తుకి ఈ పొత్తుకి మధ్యలోకి చూస్తే ఏంటి వాళ్ళ వ్యవహారం? ఎవరు ఏ రకంగా తిట్టుకున్నారు? చంద్రబాబుని ఏ విధంగా అన్నాడు మన మోడీ గారు? పోలవరం ఏటీఎంగా ఉపయోగించుకోవాలని మోడీ గారు అన్నాడుగా సాక్షాత్గా. చంద్రబాబు మోడీ గారిని ఏమన్నాడు? మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తుంటే బ్లాక్ షర్ట్లు వేసుకుని తెలుగుదేశం వాళ్ళు ఎదురెళ్ళారు, బెలూల్ని ఎగరేశారు, అసలు పోలీసులను పెట్టి అసలు స్థలాలు ఇవ్వకూడదనేటువంటి స్థాయికి వెళ్ళారు. అమిత్ షా తిరుపతి వస్తే గెడ్లేయించారు. అది వారి యొక్క పొత్తులో వారు చేసినటువంటి కార్యక్రమాలు. సో ఇది మోసపూరితమైన పొత్తు, ప్రజల్ని మోసం చేయాలనుకునే పొత్తు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లడ్డూ ఇచ్చారు అన్నాడు. మరి పాచిపోయిన లడ్డూ ఇచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అందరికన్నా ముందు కలిశాడు. సో దెర్ ఈజ్ ఇమ్మోరల్. ఎక్కడా కూడా వారు కలవడానికి సంబంధించి ఏ విధమైనటువంటి లాజిక్ లేదు, విశ్వాసము లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుర్కోవడం కోసం కలిసి వస్తున్నారు. అయినా వాళ్ళు ఎదుర్కోలేరు. ఇది ప్రజలకు అర్థమైపోయినది. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. పోయినసారి ముగ్గురు కలిశారు, అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ముగ్గురు కలుస్తున్నారు, అధికారంలోకి వస్తారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని కొద్దిగా విశ్లేషించుకోవాలి. పోయినసారి ముగ్గురు కలిశారు, అధికారంలోకి వచ్చారు, అధికారాన్ని సర్వనాశనం చేశారు, ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించారు, వాళ్ళు కొట్టుకున్నారు, చండాలం చేశారు రాష్ట్రాన్ని. 23తో చంద్రబాబు నాయుడు గారు 23కే పరిమితం అయ్యాడు. బీజేపీ క్లోజ్, టీడీపీ క్లోజ్, మన జనసేన క్లోజ్. ఇవాళ మళ్ళీ మేము ముగ్గురం కలుస్తున్నామంటే అర్థం ఏంటి? పోయినసారి పరిపాలనలాగానే ఉంటుంది కాబట్టి దాన్ని చేదరించుకున్నారు. కాబట్టి ఈ కలయికను ప్రజలు నమ్మరు. మొదటిసారి ఏదో నమ్మారు, ఈసారి నమ్మరు. ముందే వాళ్ళని తిరస్కరిస్తారు. అది నా పాయింట్. పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఈ పొత్తులో? ఇప్పుడేమో మళ్ళీ ఎంపీగా వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నట్టున్నారు. అంతేకాకుండా బీజేపీని ఒప్పించడానికి నేను చేవాట్లు కూడా తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే చూడలేకపోతున్నాడు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కులం వారు, మా కులం వారు, పవన్ కళ్యాణ్ ఏదైనా ముఖ్యమంత్రి అవుతాడేమో, చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు అని ఆయనకి జిందాబాదులు కొట్టారు. ఇవాళ ఎంపీగా నిలబడతానంటున్నాడు. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి పాచిపోయిన లడ్డు ఇచ్చింది, పవన్ కళ్యాణ్కి ఓడిపోయే సీట్ ఇచ్చింది. కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పార్లమెంటుకు గెలవలేడు. ఇది జరిగేటటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల్ని, కాపుల్ని, జన సైనికుల్ని ఇన్నాళ్ళు మోసం చేసి చంద్రబాబు భుజానెక్కి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాపు సోదరులు కానీ జన సైనికులు కానీ భరించలేరు, తట్టుకోలేరు. ఈ పరిణామాలు మీరు రాబోయే ఎన్నికల్లో చూడబోతున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారానికి ఒకవైపు సిద్ధమవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ, జనసేనలు ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించమని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా కూడా ఓడిపోబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టినటువంటి కాపులు, రాష్ట్ర ప్రజలు, జన సైనికులే ఈ మూడు పార్టీల కలయికి బుద్ధి చెప్పబోతూ ఉన్నాయని చెప్పి మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. శివతో సతీష్, సాక్షి టీవీ, అద్దెకి.